నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, మోదీ అభిమానులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ప్రధానికి ఘన స్వాగతం పలకాలని కోరారు. రేపు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మన యొక్క హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రావడం జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల వేల కోట్లతోని తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేయడానికి మన యొక్క ప్రధానమంత్రి గారు రావడం జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత జరిగేటువంటి పేరెంట్స్ గ్రౌండ్లో జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభలో మన యొక్క ప్రీతమ నాయకులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పాల్గొనబోతూ ఉన్నారు. కాబట్టి మొన్ననే జరిగినటువంటి 3 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా భారీ విజయ కేంద్రంతో పశ్చిమ బెంగాల్లో దేశ భక్తులకు, దేశ మిత్రుల మధ్య జరిగినటువంటి ఎన్నికలు దేశ భక్తులను గెలిపించుకొని మొట్టమొదటిసారిగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం గడ్డ మీద అడుగుపెట్టబోతున్నటువంటి మన యొక్క ప్రీతమ నాయకుడు ప్రధానమంత్రి గారి యొక్క బహిరంగ సభను పాల్గొని కార్యకర్తలు, ప్రజలు, మోడీ గారి యొక్క అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వారికి స్వాగతం చెబుతూ ఆ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము ఇవాళ ఈ యొక్క మోడీ గారి రాగంతో తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసము తెలంగాణ దశ మార్చేటువంటి గొప్ప నాయకుడు మన యొక్క దేశ ప్రధాని. రేపు ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి విషయంలో కూడా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వబోతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు కానీ, తర్వాత మోడీ అభిమానులు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మోడీ గారి సభను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది.